వెల్కమ్ టు PM7 వార్తలు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా కాలం నుంచి కల్తీ నూనెల బారిన పడి అటు ఆరోగ్యం ఇటు డబ్బు నష్టపోతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్నిసార్లు దాడి చేసి పట్టుకుంటున్నా నగరంలో ఏదో ఒక చోట ఈ కల్తీ నూనెల దందా యథేచ్ఛగా సాగుతుంది. ఇక హలీం సీజన్ షురూ అవడంతో ఆయిల్ కి డిమాండ్ బాగా పెరిగింది. అలాగే ఉగాది కూడా రావడంతో కల్తీగాళ్లు రెచ్చిపోయి యథేచ్ఛగా బ్రాండెడ్ లేబుల్స్ ను అనుకరిస్తూ అసలు నకిలీ కనుక్కోలేని విధంగా చిన్న మార్పులు చేసి కల్తీ నూనెల అమ్మకంతో రెచ్చిపోతున్నారు. బ్రాండ్ పేరును కాస్త అటు ఇటుగా మార్పులు చేసి కల్తీ నూనె సప్లై చేస్తూ ప్రజల ఆరోగ్యానికి బ్యాండ్ వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మలక్పేట్ లో వెలుగు చూసిన ఓ కల్తీ నూనె ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పేరుతో నడుస్తున్న నూనెల దందా పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తుంది. హైదరాబాద్ మహబూబ్ మ్యాన్షన్ గా పిలిచే మలక్పేట్ గంజ్ మార్కెట్ లో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ దందా ఒకటి గుట్టు రట్టు చేశారు. దీంతో ప్రముఖ కంపెనీల పేరుతో అందమైన ప్యాకింగ్లు, కంపెనీల లేబుల్ తో పాటు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామనే డిస్ట్రిబ్యూటర్ల ప్రకటనలు వట్టి బూటకమని టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాల్లో ఇప్పుడు తేలింది. నాసిరకం వంట నూనెకు కంపెనీ లేబుళ్లు వేసి నాణ్యమైన వంట నూనెగా అమ్ముతున్నారు ఈ కల్తీ కేటుగాళ్లు. ఇక హలీం సీజన్ కావడంతో లారీల కొద్ది కల్తీ నూనె షాపులకు తరలిస్తున్నారు. ఇక మలక్పేట్ లోని శ్రీ గణేష్ బాలాజీ ఆయిల్ కంపెనీ షాపుపై దాడులు నిర్వహించిన సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అధిక లాభాల కోసం వంట నూనె కల్తీ చేసి అక్రమ దందా చేస్తున్నారని గుర్తించారు. ప్రముఖ ఆయిల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా చెప్పుకుంటూ రెచ్చిపోతున్నారని తెలిపారు. గోడౌన్ డ్రమ్ముల్లో ఉన్న నూనెను 20 లీటర్ల క్యానుల్లో హోటల్ కు తరలిస్తున్నట్లు తేల్చారు. అంతేకాదు పేరున్న ప్రముఖ కంపెనీల కార్టన్లను పోలి ఉన్న ఖాళీ అట్టపెట్టెలు ఆ కంపెనీల లేబుళ్లు గుట్టలుగా పడి ఉండడం చూసి అవాక్కయ్యారు. గోదాం నిండా ఆయిల్ నింపిన నూనె డబ్బాలు దర్శనమివ్వడంతో అసలు ఈ దందా ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇప్పటి వరకు ఎంత కల్తీ నూనె సప్లై చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.